లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి తప్పకుండా కామెంట్ చేయండి. భోగాపురం ఎయిర్పోర్ట్ తెచ్చింది నేనే అన్న జగన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా? ఏకీభవిస్తాం, ఏకీభవించాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకున్న తరుణంలో ఆయన చేసినట్లుగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత నమ్మకస్తుడిగా జగన్మోహన్ రెడ్డికి వీరవిధేయుడిగా గుర్తింపు పొందిన ఒక నేత నేడు కోర్టు మెట్లు ఎక్కే ముందు తన అధినేత పైన తిరుగుబావుట ఎగురవేయటం రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన ప్రతి నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి కార్యాలయమే ఉందని, అంతా ఆయనే చేశాడని, నన్ను కేవలం పాములా వాడుకున్నారని జోగి రమేష్ వాపోయినట్లు వినిపిస్తున్న మాటలు వైసీపీ పునాదులను కదిపిస్తున్నాయి. చాలా కాలంగా నిశ్శబ్దంగా ఉన్న జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూములు వ్యవహారం లేదా ఇతర ఆరోపణల నేపథ్యంలో విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని గ్రహించినట్లు కనిపిస్తుంది. అందుకే తనను తాను కాపాడుకునే క్రమంలో అసలు సూత్రధారి ఎవరో బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కోర్టు ప్రాంగణంలోకి వెళ్లే ముందు ఆయన మీడియా ప్రతినిధులు లేదా తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసిన ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో దవానాలాగా వ్యాపిస్తుంది. నన్ను వదిలేయండి, నేను కేవలం ఆదేశాలను పాటించాను తప్ప నా సొంత నిర్ణయాలు ఏమీ లేవని ఆయన అనడం వెనుక పెద్ద వ్యూహమే ఉండి ఉండవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తానే అయ్యి నడిపించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు తనను పట్టించుకోవడం లేదన్న అసహనం జోగి రమేష్ మాటలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిణామం కేవలం జోగి రమేష్ వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, ఇది వైసీపీలో ఉన్న అంతర్గత అసంతృప్తికి ఒక నిదర్శనం. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న చాలామంది మంత్రులు ప్రస్తుతం విచారణ సంస్థల నిఘాలో ఉన్నారు. వారందరికీ జోగి రమేష్ వైఖరి ఒక సంకేతంగా మారుతుంది. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ విఫలమయ్యారని, తమను బలిపశువులు చేస్తున్నారని పార్టీలోని ఇతర నేతలు కూడా భావిస్తే రాబోయే రోజుల్లో మరిన్ని గొంతుకలు వినిపించే అవకాశం ఉంది. అంతా ఆయనే చేశాడు అన్న ఒక మాట ఇప్పుడు జగన్ రాజకీయ ప్రస్తావనని పెద్దగా అడ్డంకిగా మారవచ్చు. ఎందుకంటే సాక్షాత్తు మంత్రివర్గ సహచరుడే సాక్ష్యం చెబితే ఇది చట్టపరంగా కూడా చాలా బలంగా ఉంటుంది. జోగి రమేష్ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేశంలో మాట్లాడడం ఆయనలో పెరిగిపోయిన మానసిక ఒత్తిడిని సూచిస్తుంది. రాజకీయం అంటే కేవలం విధేయత మాత్రమే కాదు, ఆపద సమయంలో అండగా ఉండడం కూడా అని ఆయన కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం తనను ఒంటరిని చేసిందని ఆయన నమ్ముతున్నారు. ఈ క్రమంలో నన్ను వదిలేయండి అని వేడుకోవడం ద్వారా తను కేవలం ఒక సాధనాన్ని మాత్రమేనని, అసలు కర్త జగన్ అని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు నిజంగా జోగి రమేష్ చేశారా లేక రాజకీయ ప్రత్యర్థులు సృష్టించావా అన్నది పక్కన పెడితే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇవి పెను సంచలనాన్ని రేపుతున్నాయి. ఒకవేళ ఆయన ఇదే మాట మీద కోర్టులో నిలబడితే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చరిత్రాత్మక మలుపు అవుతుంది. అధికారులను కోల్పోయిన తర్వాత నాయకుడికి విధేయులుగా ఉండడం ఎంత కష్టమో ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఈ విమర్శలను ఎలా ఎదుర్కొంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.